నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. నటి సోషల్ సర్వీస్ ఉమెన్ రేణు దేశాయ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ నటి రేణు దేశాయ్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కలను చంపడం ద్వారా దుర్మార్గం అనే చర్య అని రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. దీంతో కొంతమంది ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్పై ఆమె తీవ్రంగా స్పందించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని ఆమె స్పష్టం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్లు ఇష్టం వచ్చినట్లుగా థంబ్నెయిల్స్ పెట్టి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణు అలాగే తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా తాను మనుషుల ప్రాణాలతో పాటు జంతువుల ప్రాణాలు కూడా కాపాడటం కోసం పోరాడుతున్నానని ఆమె తెలియజేశారు. కుక్కల విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే జిహెచ్ఎంసీకి కాల్ చేయండి, లేదంటే తనకు చెప్పండి అని తానే తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని తెలిపారు రేణు. అంతేగాని జంతువులను చంపడమే పరిష్కారం కాదని ఆమె మండిపడ్డారు. వీధి కుక్కల అంశానికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పుపై కూడా రేణు దేశాయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ జడ్జి తన వ్యక్తిగత భావాల ఆధారంగా తీర్పు ఇచ్చినట్లుగా అనిపిస్తుందని, ఆ జడ్జికు కుక్క ఏదో చేసి ఉండవచ్చంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆవిడ. అసలు రేణు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందా? ప్రజల్లో మిశ్రమ స్పందన రావడానికి గల కారణం ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు డాక్టర్ హేమంత్ గారు, ప్రముఖ డెంటిస్ట్, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం డెంటిస్ట్ హేమంత్ గారితో మాట్లాడదాం. హేమంత్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు. హేమంత్ గారు, రేణు దేశాయ్ ఎవరైతే సినీ నటి ఉన్నారో, సోషల్ సర్వీస్ ఉమెన్, ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టి కుక్కల్ని ఈ రకంగా చంపటం అనేది కరెక్ట్ కాదు, 500 కుక్కల్ని 600 కుక్కల్ని ఏవో వాటిల్లో కొన్ని ఉంటాయి, వాటిని కరవకుండా ఉండటానికి శాశ్వత పరిష్కారంగా గవర్నమెంట్ తీసుకోవాలి, కానీ చంపటం దుర్మార్గమైన చర్య అని ఆవిడ మాట్లాడటం అయితే జరిగింది. దాని విషయానికి సంబంధించి ఆమె మీద కొంతమంది ట్రోల్స్ చేశారు. అసలు కుక్కలు ఈ రోజున మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయని మనకు కూడా తెలుసు. దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? నిజంగా ఒక కుక్క కరిస్తే ఆ మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నార్మల్గా ఒక కుక్క అనేది స్ట్రీట్ డాగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నౌడేస్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ ఫుడ్. ఎస్, ఏంటంటే మనుషుల పైకి అటాక్ చేయడం స్టార్ట్ అవుతున్నాయి. సో అటాక్ చేస్తున్నప్పుడు మనకి ఇప్పుడు మానసికంగా ఒకటి ఉంటుంది అండ్ ఫిజికల్ గా కూడా మనకి ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మా రిలేటివ్స్ లో మా బావమరిది కొడుకుని 1.5 year కుక్క లాక్కొని తీసుకెళ్ళిపోవడం జరిగిపోయింది. సో దానికి వాళ్ళు అనుభవించిన ట్రామా ఆల్మోస్ట్ చిన్న పసిపాప ఆల్మోస్ట్ ఎంత ట్రామా అనుభవించారు అని అంటే, ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి దే ఆల్మోస్ట్ 6 బతికారు కాబట్టి సరిపోయింది. అదే చనిపోతే ఆ ట్రామా నుంచి వాళ్ళ జీవితంలో ఎప్పుడు బయటికి రాలేరు. సో ఇట్లాంటి సన్నివేశాలు మనం డైలీ టీవీలో కానీ అన్ని చోట్లస్తూనే ఉన్నాం. సో ఇట్లాంటివి అండ్ ఒక నార్మల్ గా పన్ను మనిషి కొరికితేనే చాలా బ్యాక్టీరియాలు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అందులో కుక్క అంటే అవి మెయింటెనెన్స్ కూడా ఉండవు. దేర్ లాట్ ఆఫ్ బ్యాక్టీరియా, క్రిములు, చెత్త చెదారం అన్నిటి అవి తింటాయి కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఉండవు. కాబట్టి చాలా డేంజరస్ బ్యాక్టీరియాస్ విల్ బి ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ డాగ్ టు ద హ్యూమన్ బీయింగ్. సో దానివల్ల చాలా జబ్బులు, వ్యాక్సిన్స్ అంటే టాబ్లెట్స్ కూడా లేని డిజీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అవి ఒక్కసారి అటాక్ అయ్యాయి అంటే అసలు మనకి దానికి ట్రీట్మెంట్స్ కూడా ఉండవు అండ్ దానివల్ల చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కబడ్డీ ప్లేయర్ కూడా ఉన్నారు. ఈ వాజ్ నేషనల్స్కి ఆడారు ఆయన, కబడ్డీ ప్లేయర్. జస్ట్ కుక్కని హెల్ప్ చేద్దాము అని చెప్పి చేతిలోకి తీసుకోవడం జరిగింది. ఆ చిన్న బైట్లో హీ ఆల్మోస్ట్ లాస్ ఇస్ టోటల్ ఫిజికల్ మొత్తం అంతా పోవడం జరిగింది. ఆయనకి ఎపిలెప్టిక్ వచ్చేసి బాడీ ఫిజిక్ అంతా పోయి హీ హాస్ టోటలీ బికమ్ మెంటలీ ఇల్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తున్నాయి కాబట్టి స్ట్రీట్ డాగ్స్ ని ఎంతవరకు అయినా కూడా మనము అవాయిడ్ చేయడం చాలా మంచిది. అంటే ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ని కంట్రోల్ చేయాలి అంటే
ప్రస్తుతం ఉన్న రోజుల్లో అందరికీ కత్తి మీద సాంలాగా ఉంది. ఒకప్పుడు కుక్కల్ని ఒక 20-30 సంవత్సరాల క్రితం ఇలా ఎక్కువైతే ఆ రోజుల్లో మున్సిపాలిటీ వాళ్ళు చంపేసేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మరి కొంతమంది కుక్కని చంపినా వేరే ప్రాణిని హాని కలిగించిన యాక్సెప్ట్ చేసేవాళ్ళ సంఖ్య, యాక్సెప్ట్ చేయని వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్న పరిస్థితి. మరి ఈ రకంగా చూడటాన్ని ఎలా చూడాలంటారు? కుక్కల్ని చంపకుండా వాటిని కంట్రోల్ చేయడం అవుతుందా? అంటే వాటిని ఏదైనా సిజరిన్ లాంటిది, ఏదైనా ఆపరేషన్ లాంటిది ఏదైనా చేసి అడవుల్లో వదిలేయటం ఇలాంటివి ఏమన్నా తీసుకోవాలంటారా ప్రభుత్వాలు? మరి ఒక 500 కుక్కల్ని సర్పంచ్ ఒక్క దగ్గర చంపేశారు, నిన్న ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు ఒక్కసారి ఏమన్నారో ఏం మాట్లాడారో ఆవిడది ఒక బయట అయితే ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం మనం ఒకసారి. మీరు మాట్లాడిద్దరు కానీ. పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు, చిన్న పిల్లల్ని రేప్ చేశారు. అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో? అప్పుడు ఎందుకు వెళ్ళి ఆ మగాల్ని మీరు చంపరు? చెప్పండి అందరు కలిసి. నాకు ఆన్సర్ కావాలి ఈరోజు. యూఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ ఓవర్ హియర్. నేను కుక్కల గురించి మాట్లాడట్లేదు, నేను కుక్కల గురించి రాలేదు, నేను మనుషుల గురించే వచ్చాను. నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, నాకు ఈ కుక్కలు ప్రాణుల గురించే, జంతువుల గురించే లేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది. ఒక కుక్క ఒక చిన్న బిడ్డని చేసిన తర్వాత చిన్న బిడ్డ చచ్చిపోతే మీరు 100 మంది వచ్చి ఆ కుక్కని కొట్టి చంపుతున్నారు. సో అదే ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేప్ చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మీ మగతనం? అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ మీరు చంపట్లేదు? అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ చిన్న బిడ్డ, ఆ రేప్ చేసిన చిన్న బిడ్డ ప్రాణం కాదా? జస్ట్ కుక్క కరిచిన చిన్న బిడ్డ ప్రాణమా? అప్పుడు మీ మగతనం ఏమైంది? ఆ సర్పంచ్ని అడుగుతాను, నీ విలేజ్ లో ఏం తప్పులు జరగట్లేదా? ఈ మనుషులు తాగేసి వాళ్ళ ఇంట్లో అడ్డదిడ్డంగా వాళ్ళ వైఫ్ ని కొడతారు, అడ్డదిడ్డంగా చిన్న పిల్లల్ని కొడతారు. అప్పుడు అన్ని నేబర్స్ నోరు మూసుకొని ఉంటారు, మనకెందుకు వదిలే, వాళ్ళ ఇంటి పని కదా, మనకెందుకు వదిలే, వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా. అప్పుడు ఏమైంది మీ హ్యుమానిటీ? అప్పుడు ఏమైంది మీ మగతనం? అప్పుడు ఏమైంది మీ జస్టిస్? ఫైట్ ఫర్ జస్టిస్, ఫైట్ ఫర్ జస్టిస్. వై ఇస్ జస్టిస్ బీయింగ్ సో సెలెక్టివ్ ఇస్ వాట్ ఐఎమ్ ఆన్సరింగ్. ఐఎమ్ క్వశ్చనింగ్ టుడే. I'm talking about human lives. I'm not talking about dogs. నాకు కుక్కల గురించి సంబంధం లేదు, నాకు మేకల గురించి సంబంధం లేదు, నాకు ఈరోజు మనుషుల గురించే ఉంది. నేను మనుషుల గురించి అడుగుతున్నాను ఈరోజు. ఆ చిన్న బిడ్డలు రోజు ఆకలితో చచ్చిపోతున్నారు. ఆ చిన్న బిడ్డ ప్రాణం మీకు ప్రాణం కాదా? చెప్పండి. ఆ చిన్న బిడ్డలు ఒక డ్రంక్ డ్రైవింగ్ వల్లే ఒక చిన్న బిడ్డ ప్రాణం పోతుంది. అప్పుడు మీరు అందరూ కలిసి ఆ వీధిలో ఉన్న ఆల్కహాల్ షాప్ ని మూసేసి మీకు దమ్ముందా? కానీ ఒక కుక్కని చంపటం మీకు దమ్ముంది. నిజంగా మీకు దమ్ముంటే మీ ఉన్న ఊర్లో అన్ని ఆల్కహాల్ షాప్స్ మూసేసి చూపించండి. సర్పంచ్ నేను ఛాలెంజ్ ఇస్తాను. I know what is alcohol abuse. I know how people drink alcohol and hit their kids. I know how men drink alcohol and hit their wives. I know how మగాలు తాగి ఎలా చంపుతాను నాకు తెలుసు. నేను రోజు చదువుతాను ఆర్టికల్స్ లో. ఇంకొకటి వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టారు, ఏ ఫీడర్స్, ఏ కుక్కలు ఫీడర్ అది చెప్తున్నాను. కుక్కలకి ఎవరు ఫీడింగ్ చేస్తే, ఆ ఉన్న వీధిలో ఉన్న కుక్కలు ఎవరిని కరిస్తే, ఆ వీధిలో ఉన్న కుక్కల వల్ల ఎవరు యాక్సిడెంట్ జరిగితే దాట్ డాగ్ ఫీడర్ ఇస్ రెస్పాన్సిబుల్ అని చెప్పారు. మీ ఇంట్లో తీసుకెళ్ళండి. ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఈ కేవలం కూడా ఈ కుక్కల్ని ఈ రకంగా చేస్తే చంపేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి అంటే కుక్కల మీద ఉన్న ప్రేమతో ఆవిడ మాట్లాడిన పరిస్థితి. అంటే ఈ రెండు మాటలను మీరు ఎలా చూస్తారు? మీరు సపోర్ట్ చేస్తారు యాజ్ ఎ డాక్టర్గా? మీరు ఒక మెన్గా, ఒక డాక్టర్గా, ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి. అది కొంచెం మేడం అయితే కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడారు. బట్ ఐ సీ దిస్ as 2 different entities. See, dog problem అనేది different problem, and this whatever the rape segment or whatever she is speaking, that is a different segment. So రెండింటిని కంపారిజన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. See, that dog problem is entirely different problem, because దాంతో కూడా చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ రేప్ చేసి నేను చంపేస్తున్నారు అది ఇది అని అంటున్నారు కదా, అట్లాంటి వాటికే కదా లాస్ అని క్రియేట్ చేశారు. అండ్ మాక్సిమం ఈవెన్ గవర్నమెంట్ ఎవ్రీవన్ ఆర్ ట్రయింగ్ టు స్టాప్ ఆల్ దీస్ యాక్టివిటీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లా అండ్ ఆర్డర్ ఉండేదే దానికోసం. అండ్ ఇప్పుడు డాగ్స్ వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అండ్ అది కూడా మనకి చాలా మందికి పిల్లలు చనిపోవడం కానీ, 2 years 3 years బేబీస్ చనిపోవడం కానీ జరుగుతున్నాయి. సో రెండింటిని డిఫరెంట్ ఎంటిటీస్ లాగా చూడాలి, కానీ దాన్ని తీసుకొచ్చి దీన్ని కంపారిజన్ చేసి వాళ్ళు చంపారని చెప్పి మనం కూడా వీళ్ళని కూడా చంపాలి అని చెప్పి, ఒకటి తప్పు చేస్తుండని చెప్పి తెలిసి కూడా మనం కూడా అదే తప్పు చేయాలి అని చెప్పడం కరెక్ట్ కాదు. రైట్. సో దట్ ఈస్ హౌ ఐ సీ దిస్ యాజ్ 2 different entities. అంటే ఇంకొకటి డాక్టర్ గారు చెప్పండి, ఒక కుక్క కన్నా ఏదన్నా అంటే కుక్కల్లో చాలా రకాలు ఉంటాయి. పిచ్చి కుక్క అని అడుగుతూ ఉంటారు, అడిగిన వాళ్ళు పిచ్చి కుక్క కరిసిందా, అది ఎలా ఉంది అని అడుగుతారు. నిజంగా ఒక పిచ్చి కుక్క కన్నా కరిస్తే మనిషికి ఆ పిచ్చి కుక్క వలన ప్రమాదం ఇంకా ఎక్కువ
పొంచి ఉండే అవకాశం ఉందా? కొంతమంది మనం చూస్తూ ఉంటాం, కుక్కలాగా బిహేవ్ చేసేవాళ్ళు కూడా మనం కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో చూసాం. అలాంటి సిమ్టమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటారు అసలు? 100% ఉన్నాయండి. సో ఎందుకు అని అంటే ద స్ట్రీట్ డాగ్స్ విచ్ దే గెట్ మోర్ టెంపర్ బికాస్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్ అండ్ ఆల్. సో అవి ఆ చెత్త అవన్నీ తినడం వల్ల బ్యాక్టీరియల్ అటాక్ వాటికి కూడా అవుతుంది. వాటి బాడీలో కూడా రియాక్షన్స్ జరుగుతాయి. అవి కూడా మెంటల్లీ ఇల్లు ఉంటాయి. సో మెంటల్లీ స్టేబుల్ ఉండవు కాబట్టి వెన్ దే బైట్ ద హ్యూమన్ పర్సన్ ద సేమ్ బ్యాక్టీరియా అండ్ న్యూరోజెనిక్ బ్యాక్టీరియా విల్ బి ట్రాన్స్ఫరింగ్ టు ద పర్సన్. సో ఆ పర్సన్కి అది ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన కూడా అదేలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో దట్ విల్ బి దేర్. అందుకే పిచ్చ కుక్క గరిచిందా, వ్యాక్సినేటెడ్ కుక్క గరిచిందా, నార్మల్ కుక్క గరిచిందా అని చెప్పి క్వశ్చన్స్ అడిగే దానికోసమే 100% రిలేషన్ ఉందండి. రైట్ డాక్టర్ గారు, మీరు కొంచెం అందుబాటులో ఉండండి, మళ్ళీ వస్తా మీతో, మళ్ళీ మాట్లాడతాను, అందుబాటులో ఉండండి. ఎస్, మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, జరిగిన ఏంటి అనేది నిన్నటి నుంచి తెలుసు, జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది నిన్నటి నుంచి మీకు తెలుసు. అయితే నిన్న రేణు దేశాయ్ గారు ఎప్పుడైతే ఇలా మాట్లాడారో తర్వాత ఆవిడని వ్యక్తిగతంగా ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో ఆవిడ మరొక వీడియోని అయితే ఆవిడ రిలీజ్ చేయడం జరిగింది. ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో ప్లే అవుతుంది, చూద్దాం, మీరు మాట్లాడతారు కానీ. From the dog press conference, first let me clarify one thing, I'm not joining politics, so stop spreading the rumor. నేను ఏం politics join అవుతున్నాను, నాకు అసలు ఇష్టం లేదు politics join అవటం. I'm happy with my NGO work, I'm happy with whatever social service I do in my personal time. So నేను politics join అవ్వట్లేదు. Second, I did not scream at a media person. వాళ్ళు తప్పు thumbnails రాస్తున్నారు. There was some 55-year-old guy who walked into the press conference and he started shouting at me, and he's coming on the stage to literally almost to hit me or something like that. And then the security and the other volunteers got hold of him. That's why I got so angry with him. I'm not shouting at press. I have utmost respect for the press. I will never shout at press. So stop spreading false rumors. This is one thing. The third thing now is, first, not joining politics. Second, I did not shout at press. Thirdly, all of you, నేను ఇప్పుడు ఇంటి దారిలో కొన్ని కమెంట్ చూశాను, నా పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేయటం మీకు ఎంతమందికి మంచిగా ఉంటుంది. దాట్స్ వై పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హర్, ఇప్పుడు అర్థమైంది తన తిక్క ఉంది, ఇది ఉంది, అది ఉంది. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను? నాకు ఏదైనా డబ్బు వస్తుందో కుక్కల కోసం పోరాడితే? నేను కుక్కల కోసం కూడా పోరాడట్లేదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ డాగ్స్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ లైఫ్. నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడితే మీరు నాకు ఎంత నీచ్ కామెంట్స్ నేను చూశాను. నీ పిల్లలకి కుక్క కరిచి నీ పిల్లలు చనిపోతే అప్పుడు తెలుస్తుంది. నా బిడ్డ ప్రాణంకి ఎందుకు వస్తున్నారు మీరు? ఎవరి బిడ్డ ప్రాణం పోయింది అది చాలా తప్పు. నేను ఎక్సెప్ట్ చేస్తాను, నేను తల్లి ఉన్నాను, ఐ నో ఇట్. నేను ఒకటే చెప్తున్నాను, మీ వీధిలో కుక్కలు ఉంటే, కొన్ని అగ్రెసివ్ ఉంటే నా ఎన్జిఓకి కానీ జిహెచ్ఎంసీకి కాంటాక్ట్ చేయండి, నేను వచ్చి తీసుకెళ్లిపోతాను కుక్కల్ని. సింపుల్, నేను తీసుకెళ్లిపోతాను, నేను చంపుతాను, నేను హ్యూమన్ వేలో వాళ్ళని యూథనైజ్ చేస్తాను. ఫేర్ ఎనఫ్. బట్ నా పర్సనల్ లైఫ్ కి వచ్చి నాకు బూతులు పెట్టి నా బిడ్డల మీద వచ్చి అలా చేయొద్దు, ప్లీజ్ అలా చేయొద్దు, ఓకేనా? అండ్ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నేను పాలిటిక్స్ జాయిన్ అయిపోతే నేను ముందు అనౌన్స్ చేస్తాను పాలిటిక్స్ జాయిన్ అవుతున్నాను, కానీ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నాకు ఏం ప్లాన్ లేదు పాలిటిక్స్ జాయిన్ అవడానికి. రైట్, నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ ప్రెస్ క్లబ్లో మాట్లాడినప్పుడు అయితే కొంత అగ్రెసివ్గా మాట్లాడిన మాట అయితే వాస్తవం. కానీ ట్రోల్స్ జరిగి కొంచెం ఆవిడ మీద వ్యక్తిగతంగా దూషణ చేసిన వాళ్ళు కూడా ఉండుంటారు. ఆవిడ బాగా హర్ట్ అయినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. కానీ ఆవిడ కుక్కల మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో మాట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జిని కూడా ఆవిడ ఆ రకంగా ఎలా జడ్జిమెంట్ ఇస్తారని ప్రెస్ క్లబ్లో ఆవిడ కొంచెం ఘాటుగా మాట్లాడిన మాట వాస్తవం. తర్వాత ఆవిడ ఎప్పుడైతే వ్యక్తిగతంగా కొన్ని విమర్శలు ఎవరైతే చేశారో ఆ తర్వాత ఆవిడ కొంచెం హర్ట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. నేను కుక్కల కోసమే పోరాడటం లేదు, మనుషుల కోసం పోరాడుతున్నాను అని అన్నారు. తర్వాత ఆవిడ మరి తెలుసుకున్నారనుకోవాలా, ఎందుకంటే మీ పిల్లలకి కరిస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది, కారుల్లో తిరిగే వాళ్ళకి మీకేం తెలుస్తుంది అని రకరకాల కామెంట్లు ఇంకా సోషల్ మీడియాలో. ఈ మొత్తాన్ని కూడా ఎలా చూడాలంటారు? మీరైతే ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్. సార్, ముందుగా మీకు ఏఎన్ఎన్ వీక్షకులకి, ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్కారం అండి. మా వాయిస్ క్లారిటీగా ఉందా సార్? ఎస్, క్లారిటీగా ఉంది, మాట్లాడండి. రైట్, ఇవాళ ప్రస్తావన వీధి కుక్కల పట్ల నిన్న రేణు దేశాయ్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. దానికన్నా ముందు ఏంటంటే అసలు సుప్రీంకోర్టు ఏముంది, ఫస్ట్ ఈ విషయం అయితే మనం తెలుసుకుందామండి. నిన్న ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా తప్పిదాలు ఏమి లేవు, కానీ మనం కూడా ఈ డిబేట్ లో ఒకసారి చర్చించుకుంటే మంచిది కదా. ప్రభుత్వాలు స్థానిక అవసరాల పట్ల చర్యలు తీసుకోవాలి, కుక్కల విషయంలో నియంత్రణలో పెట్టాలి. కానీ నేను ఈ మాట ఎందుకంటున్నానంటే అండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడికి ఏంటంటే ప్రతి ఒక్కడు మేధావితనం ఎట్లా చూపిస్తారంటే,
సుప్రీంకోర్టు కుక్కలను చంపేమంది. అంటే 2 మాటలు తెగ్గేసి చెప్పేస్తా ఉంటాడు. సుప్రీంకోర్టుకు సంబంధించి మొత్తం అంతా ఎటువంటి విశ్లేషణ ఇచ్చారనేది ఇది చదవడం. సుప్రీంకోర్టు ఫోటో పెట్టి మొత్తం అంతా చెప్పేస్తాడు. చిన్నారులు వృద్ధుల మీద కుక్క దాడులు చేస్తే కనుక అవి గాయాలైనా మరణాలు సంభవించినా కానీ ఆ పూర్తి బాధ్యత ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలదే. ఈ విషయం ఇప్పుడు ఎవరైనా మాట్లాడారండి? ఇది సుప్రీంకోర్టు అధికారులకు కానీ పాలక వర్గీయులకు కానీ అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పింది ఎవరైతే ఒకవేళ పెంచుకునే కుక్క కరిస్తే ఆ కంప్లీట్గా ఆ యజమానే భరించాలి దాని బాధ్యత అని కూడా చెప్పింది. లెట్ మీ కంప్లీట్ సార్, లెట్ మీ కంప్లీట్. అయితే ఇక్కడ కుక్కలకి ఫీడింగ్ చేసి వీధిలో వదలడం అనేది తప్పు. దానివల్ల ఏంటంటే అవి దారెంబట వెళ్లే వాళ్ళ మీద దాడులు చేస్తాయి కాబట్టి వాటిని నియంత్రణలో పెట్టాలి. సుప్రీంకోర్టు ఇదొకటి బాగా చెప్పింది సార్. ఇంకోటి, ర్యాబీస్ కలిగిన కుక్కలు ఏదైతే ఉంటాయో వాటిని చంపమల్లా షెల్టర్ లో ఉంచాలన్నారు. దానికి స్టెరిలైడ్ ఇచ్చి టీకాలు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. అది నగరపాలక సంస్థ కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఏదైనా కానీ షెల్టర్లో ఏర్పాటు చేసి వాటి పరిరక్షణ అయితే అది చూసుకోవాలని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ ఎక్కడా కూడా చంపేయాలని ప్రభుత్వాలు వాటి మీద దాడి చేయాలని ఎక్కడైతే లేదు. కానీ నిన్న రేణుదేశాయ్ గారికి సంబంధించిన మీడియా సమావేశంలో మా బ్రదర్ ముంబై నుంచి పంపించారు ఒక మెసేజ్ అని చెప్పేసి ఆ మెసేజ్ చదవడం జరిగింది. దాంట్లో 40 కుక్కలను చంపేసినట్టుగా ఆవిడ వివరించారు. అది కావాలంటే మీరు అది ఒకసారి కూడా చూడండి ఆ వీడియో. ఎక్కడో ఒక జరిగిన తప్పిదాన్ని ఇక్కడ ఆవిడ ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మూగజీవాల పట్ల ఆవిడకి సోషల్ యాక్టివిస్ట్ గా రేణుదేశాయ్ గారికి కొంచెం బాధ కలిగి ఉండొచ్చు, దానివల్ల ఇది చేసి ఉండొచ్చు. కానీ ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సోకాళ్ళు కొంతమంది ట్రోలర్స్ కానీ ఇన్స్టా నుంచి కానీ అనలిస్ట్ అని చెప్పుకునే కొంతమంది ఎదవలు కానీ యూట్యూబర్స్ కానీ వాళ్ళ రీచ్ పెంచుకోవడం కోసం కొంతమంది వ్యక్తిగత విషయాల మీద పిల్లల పట్ల వీళ్ళు ప్రవర్తించే తీరు ఎట్లా ఉందంటే చాలా రాక్షసానందం పొందుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ కుక్కలు కాదు, నడి రోడ్డు మీద వీళ్ళని బయటికి తీసుకొచ్చి గుడ్డలేడు తీసుకొట్టాలి. ఒకళ్ళ వ్యక్తిత్వ జీవితాలు మీకెందుకు, ఒకళ్ళ జీవితాలకు పట్ల మీకెందుకు? పవన్ కళ్యాణ్ గారికి రేణుదేశాయ్ గారికి సంబంధం ఏంటి? వాళ్ళ పిల్లల్ని ఇట్లా రాజకీయాల్లోకి లాగడం ఏంటి? ప్రతి ఒక్కడికి ఏంటంటే డైలీ 2 GB డేటా వస్తుంది. ఆ 2 GB డేటా ప్రకారంగా మనం సంపూర్ణ న్యాయం చేసామా? ఇవాళ రోజున మనం ఒక మాట అనేసి మనం హాయిగా నిద్రపోయాము. ఎందుకంటే ఈ మాట అంటున్నాను సార్, కేరళలో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. రష్ గా ఉన్న బస్సులో ఒక అతను నా మీద పడిపోతున్నాడని చెప్పేసి ఒక అమ్మాయి కావాలని సీక్రెట్ గా వీడియో తీసి దాన్ని వైరల్ చేసింది. దాన్ని మొత్తం అంతా సోషల్ మీడియాలో పెట్టి ఆ వీడియో మొత్తం తిప్పిన దానికి అతను ఏమీ చేయకుండానే 2 రోజుల పాటు ఆ వీడియో చూసి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది సార్. కానీ ఆ అమ్మాయితో పాటు ఈ వీడియో ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా గుడ్లోని చూసి కొట్టాలా లేదా, ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలా లేదా? ఈ రాక్షసానందం అనేది ప్రతి చోట కూడా ప్రతి విషయంలో కూడా జరుగుతుంది. ఒకళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మీకెందుకు? ఒకళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అసలు మీరు సోషల్ మీడియాలో మాట్లాడేది సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఇవాళ రోజున ఈ చెడు సమాజం ఎట్లాగైపోయిందంటే సార్, స్వాతంత్రం తీసుకొచ్చింది పలానా వ్యక్తి అంటే ఆ పలానా వ్యక్తి ఏ కులమో ఏ మతమో ఎతికే పనిలో పడ్డారు ఈ యాదవులు. వీళ్ళు వచ్చి వాళ్ళ రోజున నీతులు చెప్తారు. ఇవాళ రోజు రేణుదేశాయ్ గారు లాంటి వ్యక్తులకి సారీ చెప్పమంటారు. సిగ్గు శరం ఉండాలి. తినేది అన్నం అండి, అశుద్ధం కాదు కదా. వీధి కుక్కల పట్ల ప్రభుత్వ తీరెట్లాగా ఉంది, ఆవిడ స్పందించిన తీరెట్లాగా ఉంది, అది ఆవిడ చెప్పిన ప్రెస్ మీట్ కి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? కరెక్టే అండి. ఇవాళ రోజున రేపు చేసిన ఏం చేస్తారు? రాజ్యాంగం అట్లా ఉంది, రాజ్యాంగం అట్లా రాసుకున్నారు. కరెక్ట్ శిక్ష అనుభవిస్తాడు. వాడు 45 రోజులు తిరగకుండా నాడు బయట తిరుగుతున్నాడు.
మూగజీవాలను చంపేస్తారా? అట్లా కాదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ చాలా చేస్తుంది సార్, లక్ష్మీకాంత్ గారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంది. లక్ష్మీకాంత్ గారు, డ్రగ్స్ గురించి కానీ లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లక్ష్మీకాంత్ గారు ఇక్కడ ఇంకొకటి కూడా మాట్లాడారు ఆవిడ. ఒక నిమిషం మీరు మాట్లాడే దానిలోనే అడగాలి మిమ్మల్ని. ఇంకోటి కూడా ఆవిడ మాట్లాడారు, ఎవరైతే మగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు రేప్ చేస్తే మిగతా మగాళ్ళందరినీ చంపేస్తారని ఆవిడ అడిగిన దానికి తదుపరి ఆ ట్రోలర్స్ అందరూ కూడా మగాళ్ళని నువ్వు కుక్కలతో పోలుస్తావా? కొంతమంది బాహాటంగానే కూడా మాట్లాడిన పరిస్థితి మైకుల ముందు ఎవరైనా పెడితే కొంతమంది ప్రజలు కూడా అడిగారు, ట్రోలర్సే కాదు మగాళ్ళని కుక్కలతో ఎలా పోలుస్తావు నువ్వు అని. ఆ తర్వాత వీడియోలో ఆవిడ రిలీజ్ చేసిన తర్వాత ఆవిడేమన్నారంటే మగాళ్ళతో పాటు కొంతమంది మర్డర్ చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారని తర్వాత వీడియోలో చెప్పడం జరిగింది. నిన్న ఆవిడ అగ్రెసివ్గా మాట్లాడిన సమయంలో ఆవిడ అలా అగ్రెసివ్గా మాట్లాడటం తప్పట. ఒక జర్నలిస్టు సోదరుడు అడిగిన దానికి ఆమె నన్ను హిట్ చేస్తాకు వస్తున్నారు అంత కోపంగా ఆయన అడిగారు కాబట్టి నేను మాట్లాడాను, నాకు అసలు ప్రెస్ అంటే చాలా గౌరవం ఉందని కూడా మాట్లాడిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారంటారు మీరు? ఆవిడ రేణుదేశాయ్ గారు ఫస్ట్ మాట్లాడటం చాలా కూల్ గానే మాట్లాడారండి. కానీ అటు పక్కన విలేకరులు గాని పక్కన కూర్చున్న కొంతమంది వ్యక్తులు గాని చాలా అగ్రెసివ్ గా అడిగారు. ఒక్కళ్ళే అడిగారు. ఒక్కడే 55 years ఉంటుందంట ఆయనకి, ఒక్కళ్ళ పేరే చెప్పారు. అందరినీ విలేకరు అతనే అగ్రెసివ్ గా అడిగాడు. నేను అక్కడ జరిగే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటి దాని గురించి మాట్లాడాలి అంటే నేను అదే అంటున్నా సార్. ప్రతి ఒక్కరు మేధావితనం ఏంటంటే తలగేస్తే కాలికి, కాలిగేస్తే తలకన్నట్టుగా మాట్లాడతారు. అప్పుడు అక్కడ సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు ఆవిడ వచ్చిన మాటలు మాట్లాడకుండా ఆవిడ గురించి మాట్లాడటం ఎందుకు? ఆడెవడో నిన్న మీ పిల్లల్ని కుక్క వేస్తే బాగుంటది అని చెప్పేసి అన్నాడు. పోనీ ఆ క్వశ్చన్ వేసినోడు ఎవడో ఒకడు ఉన్నాడు కదా, ఆడి ఏరియాలో పోనీ ఆ కుక్కల విషయంలో నియంత్రణ తీసుకోమనండి, లేదంటే 10 కుక్కల్ని దత్తత తీసుకోమనండి. కాంత్ గారు ఇక్కడ ఇంకొకటి కాంత్ గారు మీరు అడిగిన దాన్ని మీరు అన్న దానికి చాలా మంది మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ మెజారిటీ జనాలు ఎవరైతే ఉన్నారో ఇంకో రకంగా కూడా మాట్లాడుతున్నారు. ఎవరైతే ఇప్పుడు సెలబ్రిటీ, ఇప్పుడు ఈవిడ సెలబ్రిటీ అవునన్నా కాదన్నా రేణుదేశాయ్ సెలబ్రిటీ, మీరు మీ ఇళ్ళకి కారులో వెళ్తారు, రోడ్డు గల్లీలోనో సందులోనో మీరు వెళ్ళరు. మాలాంటి మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు మేము రోడ్డు మీద వాటిని ఏమి చేయకుండా వెళ్ళినా కూడా జనాల కంటే కూడా కుక్కలు గుంపులుగా ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఆ 100లో 10 కుక్కలు మేము గుర్తుపడతామా? 90 కుక్కలు మంచివి 10 కుక్కలు మంచివి కావు మాకు ఎలా తెలుస్తుంది? ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు జనజీవన స్రవంతిలోకి వస్తే మీరు జనాల మధ్యలో తెలిస్తే మీకు తెలుస్తుంది. కానీ ఈ రకంగా మీరు కారులో వెళ్ళే వాళ్ళకి మా బాధలు మీకేం తెలుస్తాయని అడిగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సామాజిక సార్ వ్యక్తిగత బాధ్యత కన్నా ముందు సామాజిక బాధ్యత. రోజు ఇంట్లో నుంచి బయటకు నడిచి వచ్చేటప్పుడు 10 కుక్కలు కనిపిస్తాయి కదా, 10 కుక్కలు కనిపించినప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుంది కదా. వాళ్ళ నగరపాలక సంస్థ కానీ మున్సిపాలిటీకి సంబంధించింది కానీ గ్రామ పంచాయతీకి సంబంధించింది కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటది కదా. సార్ మా ఏరియాలో కుక్కలు ఉన్నాయి ఇట్లా తిరుగుతున్నాయని చెప్పేసి ఒక ఫోన్ చేయడానికి తీరిక లేదా? చేసే ఉంటారు కదా సార్, చేసినంత మాత్రాన అలా కాదు లక్ష్మీకాంత్ గారు. వ్యక్తిగత బాధ్యత తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు కారులో తిరుగుతూ ఉంటారు, రోడ్ల మీద తిరిగే మా పరిస్థితి మీకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు ప్రతిసారి కూడా ఒక్కోసారి చేసే సిచ్యువేషన్లో ఉంటారు, కొంతమంది చేసి ఉంటారు కూడా, చేస్తే కొంతమంది రియాక్ట్ అవుతూ ఉంటారు. అసలు రియాక్ట్ అవ్వకుండా మొత్తానికి వదిలేసిన దాఖలాలు కూడా లేవు కదా. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ అధికారులు కూడా కుక్కల్ని కొన్నింటిని పట్టుకోవడం చేయడం. మీరు మాట్లాడటం ఇప్పుడు కోర్టు చెప్పింది కూడా అదే అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. మీకు కుక్కల మీద అంత ప్రేమ ఉంటే మీరు తీసుకెళ్ళి మీ ఇళ్లలో పెట్టుకోండి అన్న మాటని ఆవిడ ఖండిస్తున్నారు. ఆవిడ ఏమంటున్నారు, ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఏదో కుక్క వల్ల లాస్ జరిగి ఉంటుంది కాబట్టి ఆయన అలా జడ్జిమెంట్ ఇచ్చారు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద కూడా ఆవిడ కమెంట్ చేయడం జరిగింది. ఆ కమెంట్ని మీరు ఎలా చూస్తారు? సుప్రీంకోర్టు ఎక్కడైతే నేను ఆ విషయంలో అయితే నేను ఒప్పుకోను సార్. సుప్రీంకోర్టు చెప్పింది పూర్తిగా నేను తెలుసుకొని వచ్చి నేను వాళ్ళ రోజున డిబేట్ లో కూర్చున్నా. ఓకే, ఆవిడ అగ్రెసివ్ గా ఫీల్ అయ్యి ఆవిడ వేరే విధంగా ఆలోచించుకొని ఆవిడ చెప్పుకోవచ్చు. అవును, నేను అంటుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ్ని తిట్టడం అనేది వాళ్ళ పిల్లల్ని తిట్టడం అనేది నేను ఒప్పుకోలేదు. తప్పు, ఎవరైనా తప్పది. అంటే ఇక్కడ వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి అసలు ఫస్ట్ మాట్లాడకూడదు. ఇంకోటి నేనేంటంటే మనకి ప్రతి ఒక్కడికి కూడా సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉంది. అది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన బాధ్యత.
అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఏం చేస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కానీ, యాక్సిడెంట్ల విషయంలో కానీ, ఇవాళ వచ్చిన ప్రభుత్వాలు డ్రగ్స్ విషయంలో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది పెడుతున్నారు. అదే విధంగా ఈ కుక్కల విషయంలో కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది. రైట్ సార్. చంపడం అనేది కూడా నేను కూడా ఒప్పుకోను. రైట్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ట్రోలర్స్ విషయం మీద నేను సీరియస్ అవుతున్నా. ఎస్. ఏంటంటే సోకాళ్ళు అతి మేధావులు అంటారన్నమాట. వీడికి వెనకాల జర్నలిజం చేయడు, కానీ యూట్యూబ్ లో మాత్రం ఛానల్ పెట్టేస్తాడు. 1000 మంది ఉండగానే ఇన్స్టాలో నేను పెద్ద తోపులు అనుకుంటాడు. ఆవిడ మాట్లాడిన మాటల్ని రాజకీయం చేసే రాజకీయ మేధావులు కూడా ఉన్నారంటారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అంట. నేను చెప్తున్నా కదా, దీన్ని రాజకీయ అసలు ఆవిడ వచ్చింది కుక్కల విషయంలో మాట్లాడడానికి. ఆవిడ వచ్చింది, ఆవిడని మంచిగానే స్వీకరించాలి. కానీ మరి నన్ను రాజకీయం చేసింది ఎవరు? మనం చేసామా? మనం మాట్లాడామా? బాధ్యత అనేది ఒకటి ఉంటది కదా. రైట్. వాళ్ళ పిల్లలు తిట్టడం ఏంటనేది. రైట్. లక్ష్మీకాంత్ గారు మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఏం జరిగిందో మీకు తెలుసు. సోషలిస్ట్ ఉమెన్ రేణు దేశాయ్ గారు, అదేవిధంగా నటి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి నిన్న కుక్కలన్నింటినీ ఒకేసారి, ఇప్పుడు ఒక గ్రామంలో కూడా 500 కుక్కల్ని సర్పంచ్ చంపేశారన్న ఒక వార్త కూడా ఆమెను కలిచివేసిందని కూడా ఆమె చెప్పిన పరిస్థితి. ఆవిడ రియాక్ట్ అయిన తీరును ఎలా చూడాలి? ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తుంది. తరువాత ఆవిడ ఇంకొక వీడియో రిలీజ్ చేశారు, నేను కుక్కలను కాదు మనుషులను కాపాడే ప్రయత్నమే నేను చేస్తున్నానని మళ్ళీ ఆవిడ మాట్లాడి. అసలు రేణు దేశాయ్ మాట్లాడిన తీరులో వాస్తవం ఏంటి? ప్రజల్లో ఏముందంటారు? దీని గురించి ఇలా మాట్లాడతాం మీకు అవసరమా అని అడిగే వాళ్ళకి మీరేం చెప్తారు? సార్ మొట్టమొదటిగా సుప్రీంకోర్టు తీర్పు గురించి కామెంట్ చేస్తారు కదా మన సోదరులు లక్ష్మీనారాయణ గారు. సుప్రీంకోర్టు సింగిల్ జడ్జి ఏమన్నాడంటే, కుక్క కనిపిస్తే చాలు బంధించి బంధించి పెట్టండి, అట్లా ఫుడ్ అది మీరే ఫీడ్ చేయండి అని ఆయా ప్రభుత్వాలను ఆదేశించారు. అయితే దాన్ని సుప్రీంకోర్టు 3 జడ్జెస్ బెంచ్ రెక్టిఫై చేసింది ఆర్డర్ని. బంధించి ఫీడ్ చేయడం కాదు, వ్యాక్సినేషన్ చేసి వదిలేయండి అని అన్నారు. ఆమె కూడా కుక్కలకు ఫుడ్ పెట్టమంటాలా, కుక్కల పక్కనే వండి అంటుంది రేణు దేశాయ్ గారు అన్నది కూడా. సో రెండవ పాయింట్ ఏంటంటే, మనుషులు రాసిన రాజ్యాంగం మీద నడుస్తున్న వ్యవస్థలో మనుషులకు అనుకూలంగా తీర్పిస్తాయా కానీ కుక్కలకి, పావులకి, కప్పలకి అనుకూలంగా తీర్పిస్తాయని అనుకోవడం నేను భావించడం లేదు. మనుషులకు అనుకూలం. ఇప్పుడు మా కుక్క అడ్డొచ్చింది కదా కుక్కని చంపేయాలి, పాము అడ్డొచ్చింది కదా పాముని చంపేయాలి, మా ఇంట్లో ఎలుక వచ్చింది కదా ఎలుకని చంపేయాలి, మా పొలంలో కొంగలు స్పాల్ చేస్తే కొంగలు చంపేయాలి. ప్రతి దాన్ని చంపుకుంటూ పోతే ప్రకృతి యొక్క ఈకో సిస్టమ్ దెబ్బతింటది. ఈ ప్రకృతి అనేది మనుషుల కోసమే సృష్టించింది కాదు. హిందూ మైథాలజీ లేదా హిందూ ధర్మం ప్రకారం సృష్టి అనేది అన్ని జీవులు ఒకేసారి సృష్టించాడు దేవుడు. వాటి మీద మనిషికి బ్రెయిన్ ఇచ్చాడు కాబట్టి మనిషికి ఆధిపత్యం ఉంది. దానికి ఆధిపత్యం ఉంది కదా అని అన్ని చంపేసుకుంటూ పోతే ఎట్లా? ఈవెన్ డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం కూడా ముందు జలచరాలు, తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఆ తర్వాత మనిషి లాస్ట్ లో వచ్చిన మనిషి ఫస్ట్ లో వచ్చిన మూగజీవుల్ని, జలచరాలను, కుక్కల్ని, పందుల్ని చంపుకుంటూ పోతానంటే ఎట్లా? అసలు కుక్కల భాష మన మనిషి అర్థం చేసుకోగలిగితే ఇవాళ మా కుక్కలు ఏమంటాయంటే, ఒరే బాబు ఈ సృష్టి నీది నాది మనందరూ తినరా, మీరు మమ్మల్ని చంపేస్తే అట్లాగా, మీరు చంపాల్సింది మా కుక్కలు కాదు, మీ మనిషి మనసులో నాధిపత్య అహంకారాన్ని, స్వార్థాన్ని, ఆశ్రిత పక్షపాతాన్ని చెప్పుకుంటే అర్థం చేసుకునే మనస్తత్వం మనకి లేదు. కుక్క మా ఇంటి నేను బయటలో వెళ్తున్నాను కాబట్టి 10 కుక్కలను ఎంటబడి కట్టేసిన కుక్కలందరినీ చంపేయండి. ఇది ఎంతవరకు అన్నది కరెక్టే కదా? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఒక అమ్మాయి వెళ్తుంటే రేప్ చేసి చంపేస్తున్నారు, మరి మనుషులందరినీ చంపేస్తున్నావా? కోట్లు సంపాదిస్తున్నాడు, అవినీతి చేస్తున్నాడు, వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాడు, రాజకీయ నాయకులందరినీ చంపేయడమేనా? చంపేస్తున్నావా?
అక్షర్ సత్యం గారు, ప్రజల్లో కూడా కొంత భిన్న స్పందన వస్తుంది దీని విషయంలో. ఇప్పుడు మనుషులకి ఏదైతే మీరు చెప్పినట్టు రేపు జరిగిన ఏమన్నా వాటి గురించి చట్టాలు ఉన్నాయి, దాని సంగతి దానికి చూసుకుంటూ వెళ్తుంది. కానీ ఇక్కడ కుక్కలు అభమో శుభమో తెలియని కుక్కలు, అభమో శుభమో తెలియని పసిపిల్లల్ని కుక్కలు పీక్కుని తిన్నాయి కూడా, ఆడుకుంటూ ఉన్న పీక్కు తిన్నాయి కూడా ఉంటున్నాయి. ఇలాంటి కుక్కల్ని అడవుల్లోకి తీసుకువెళ్ళి వదిలేయటం ఏమైనా చేయాలా ప్రభుత్వాలు, లేదంటే ఏం చేయాలి? ప్రజలకైతే లాస్ అయితే జరగకూడదు కదా, దాని గురించి అయితే మాట్లాడాలి కదా. దీన్ని నిన్న ఆవిడ ఇంటెన్షన్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఆవిడ మాట్లాడిన విధానం కొంత బాధ కలిగించింది అంటారా కొంతమంది జనాలకి? సార్ ఇప్పుడు ఆమె రేణు దేశాయ్ గారు ఎవరు, ఆమె ఎట్లా మాట్లాడింది, పొలైట్ గా మాట్లాడిందా, రూట్ గా మాట్లాడిందా, అది ఎవరిని గాయపరిచింది అనేది సమస్య కాదు సార్. ప్రకృతి మీద మనిషి ఆధిపత్యం గురించి సమస్య. రైట్, ఇప్పుడు రోడ్ రేట్ పోతుంటే ఒక మనిషి పిల్లలు రేట్ చేసినా కానీ మనం పట్టించుకోకూడదు అని కోర్టులు చూసుకుంటాయి. రైట్, రోడ్డు ఒక రాజకీయ నాయకులు ఎన్నుకుంటే అవినీతి చేసి ప్రజలను ఇన్సూరెన్స్ చేసినా కానీ దాని మీద మనం మాట్లాడకూడదు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే మనుషులు కూడా కొట్టుకుంటున్నారు, మన మనుషులందరూ చెప్పేస్తారా? మనుషులు తిప్పుకుంటున్నారు, మనుషులు ద్వేషించుకుంటున్నారు, కర్రలు ఇచ్చి పోల్చుకుంటున్నారు, కత్తులు ఇచ్చి పోల్చుకుంటున్నారు, కర్రలు ఇచ్చి కొట్టుకుంటున్నారు, మనుషులందరూ చంపేమని అంటలేదే మనం? అంటే కుక్క అంటే నీచుకోమా సార్, పావు అంటే నీచుకోమా సార్? ఒక ఇష్యూ చెప్పాలి. ప్లేగ్ టైంలో విదేశాల్లో కుక్కల్ని, పావుల్ని, కప్పల్ని, ఎలకల్ని చంపేశారు. ఇట్లాగా మొత్తం చేసేస్తే ప్లేగ్ అనేది వచ్చింది, ఎకో సిస్టమ్ దెబ్బతిని ప్లేగ్ వ్యాధి వచ్చి ప్రపంచాన్ని సర్వనాశనం చేసేసింది. అలాగే చైనాలో ఈ కొంగల్ని, కాకుల్ని చంపేస్తే పాడు చేసేస్తున్నాయని ఆ పొలాల్లో తిన్న పురుగులు తినే సిస్టమ్ లేక, పక్షులు లేక, పండే పంటలను పురుగులు తినేసి పాడు చేసేస్తుంటే అక్కడ కరువు కాటకాలు వచ్చేస్తే మళ్ళీ రష్యా నుంచి తీసుకుని వచ్చే కొంగల్ని. చరిత్ర చెప్తుంది ఇదంతానే. ఈకో సిస్టమ్ దెబ్బతింటే ఇవాళ మిమ్మల్ని కుక్క కట్టింది కదా, కుక్కలను అంతా చంపితే కుక్కలు లోరేస్తావు కదా. అదే మిగిలిన మనుషులు చెప్పమంటే తిరగబడతారు, వ్యవస్థలు కాపాడతాయి. కుక్కలు ఎవరు కాపాడతారు సార్? ఎవరైనా రేణు చేసేలాంటి లోరెత్తితే ఆమె మీద నీ మొగుడు వదిలేసాడు, లేదా నీ పిల్లలు వదిలేశారని దూసుకు పడిపోతాం. ఎందుకంటే మనిషి యొక్క మానవ నైజం ఏంటంటే తనకంటే బలహీనుల మీద బలంగా పడిపోతాడు, తనకంటే బలవంతుల మీద బలహీనంగా ఉంటాడు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు కుక్కని వ్యాక్సినేషన్ చెయ్యండి, వ్యాక్సినేషన్ చేయడం, కుక్కలను అదుపులో పెట్టడం ప్రభుత్వాలకు, స్థానిక ప్రభుత్వాలను కానీ అక్కడ ప్రభుత్వాల బాధ్యత. చంపేయమంటే నువ్వెవరో నేనెవరండి? సుప్రీంకోర్టు అవని, ప్రధానమంత్రి అవని, పంచాయతీ ప్రెసిడెంట్ అవని కుక్కలు చంపేయడం ఏంటండి? కుక్కలకు ఈ సమాజం, ఈ ప్రకృతిలో కుక్కలకు వాటా లేదా? ఇప్పుడు మీరేదో అడవి అంటారు, ఎక్కడ ఉన్నాయి సార్ అడవులు? ఇప్పుడు కోతులు అడవుల్లో ఉండేవి, అడవులు లేక, చెట్టులు లేక, ఇప్పుడు మా ఊర్లో మా పొలంలో 5-6 వేల కోతులు వచ్చేస్తుంటాయి. దండుగా వచ్చి మొత్తం కొబ్బరికాయలు తినేస్తాయి. అంటే 5,000 కోతులు చంపేదేనా? ఏ ఊర్లో చూసినా ఇళ్ల మీద పడి కోతులు తినేస్తాయి. ఎందుకు తినేస్తాయి అంటే ఇంకోటి కూడా ఉదాహరణ చెప్పొచ్చు సార్ మీకు. అటవీ ప్రాంతాలకు ఉండే, గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలు పులి ఎవరి మీదన్నా దాడి చేసినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని చెప్తారు, కానీ ఆ పులి దాడి చేసినప్పటికీ కూడా ఎవరైనా వేరే వాళ్ళు విషం ఇచ్చి చంపితే వాళ్ళ మీద కూడా కేసు పెడతారు. ఆ పులిని చంపడానికి లేదు, ఏ జీవైనా అంతే కదా. అంతే అండి. ఇప్పుడు సృష్టిలో అన్ని జీవులకి సమానమైన ఆధిపత్యం ఉండదు సార్, సమానమైన ప్రాధాన్యత ఉండదు సార్. మనుషులు కుక్కలతో పోలిస్తామంటే కుక్క ఏమైనా చేతగాందా ఏంటి? కుక్క కంటే గొప్పడా ఏంటి మనిషి? నీ దృష్టిలో నువ్వు మంచోడు అయి ఉండొచ్చు, కుక్క కూడా నీలాంటి మంచిదే, మనిషే. దానికి ఒక బ్రెయిన్ ఉంది, దానికి ఒక ఆలోచన ఉంది, తనకి ఒక బాధ ఉంది, తనకి బతకడానికి ఒక వ్యవస్థ కావాలి. నువ్వు డ్రైనేజ్ పూసేసి అది ఉండటానికి ప్లేస్ లేకుండా చేసేసి ఆవుల్ని, పుట్టల్లో, గుట్టల్లో, కొండల్ని, కోనల్ని, చెరువుల్ని, గోత్తల్ని, కాలువల్ని మనసాక్షిగా చేసేస్తుంటే ఈ పావులు ఎక్కడ ఉండాలి, కుక్కలు ఎక్కడ ఉండాలి, కప్పలు ఎక్కడ ఉండాలి, ఈ పక్షులు ఎక్కడ ఉండాలి సార్? అయితే ఇంకొకటి సచిన్ గారు ఇంకొకటి మనుషులు చంపేయమంటే సచిన్ గారు ఇంకొకటి, ఎవరైతే తన మీద ట్రోల్స్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆవిడ ఒక మాట అయితే చెప్పారు, నేను రాజకీయాల్లోకి రావడం లేదు, నన్ను దయచేసి ఇలా మాట్లాడమాకండి, నా పిల్లల్ని కరిస్తే మీ పిల్లల్ని చేస్తే మీకు తెలుస్తుంది ఈ బాధ ఏంటి అనేది అని నన్ను శాపనార్థాలు పెడుతున్నారు, దయచేసి అలా చెప్పమాకండి. నేను ఓన్లీ కుక్కల గురించే కాదు, కుక్కలు చేసినా కూడా తప్పే, వాటిని ప్రభుత్వాలు సరిగ్గా చూడాలనే చెప్తున్నాను, కానీ కుక్కల ద్వారా మీ పిల్లలు చనిపోవాలని నేను చెప్పట్లేదు, నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నారో అని చెప్పిన మాట పరిస్థితి. దీనిలో రాజకీయంగా కొంతమంది ఎవరన్నా ట్రోల్స్ చేసే పరిస్థితి కూడా ఉందని ఏమన్నా అనుకుంటున్నారా మీరు? లక్ష్మీకాంత్ గారు అయితే 100% రాజకీయంగా వాడేవాళ్ళు కూడా దీనిలో ఉంటారని చెప్తున్నారు. సార్ నాకు
రాజకీయాలు అనవసరం. రేణుదేశాయ్ గారు కూడా రాజకీయాలకు అనవసరంగానే భావించి చెప్పింది. నిజంగానే ఈ కుక్కల మీద పెట్టే శ్రద్ధ ఏ వైసీపీకి అనుకూలంగానో, టీడీపీకి అనుకూలంగానో, లేదా బీజేపీకి అనుకూలంగానో మాట్లాడి, మహారాష్ట్రలో బీజేపీకి అనుకూలంగా మాట్లాడుంటే మంచి పదం వచ్చిండేది. ఎందుకంటే ఆమె యొక్క వాక్చాతుర్యం కానీ, ఆమె తెలివితేటలు కానీ, ఆమెలో ఉన్న సామాజిక దృక్పథం కానీ ఉన్నందుకు మంచి పదం వచ్చేది. కోట్ల డబ్బులు ఇచ్చిండేది. కుక్కలు కూడా అనుకోవాల, ఆమె కుక్కల సపోర్టు రాదు, లేదా 4 రూపాయలు రావు. ఎందుకు చేస్తుందంటే ఆమె ఒక ధర్మం, హిందూ మైథాలజీలోని బేస్ పాయింట్ ఏంటంటే ఏ జీవికి అన్యాయం చేయకూడదు, ఏ జీవిని చంపినా కానీ ఆ పాపం నేను ఎంత ఆడుతుంది, ఆ పాప చెప్పింది. అవును, సనాతన ధర్మం అనే దాని గురించే పోరాడుతుంది. కానీ ఏదో రాజకీయ పార్టీలోకి వస్తాదని ఉంటే, ఏదో పార్టీకి అనుకూలంగా మాట్లాడి ఉంటే దాన్ని ఏ రోజు కూడా ఎవరిని సమర్థించలేదు, ఎవరిని విమర్శించలేదు. అవును, ఆమె విమర్శించడానికి ఎవరు సరిపోరండి. ఏ రోజును కూడా మొక్కతో తన పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది, కానీ ఆర్థికంగా ఎవరు సాయం చేశారో నాకు అనవసరం. ఆమె పిల్లల్ని తను పెంచుకుని వచ్చింది, మంచి బుద్ధులు నేర్పించింది. ఆమె వ్యక్తిగత జీవితం నుంచి నేను వెళ్తాను. ఇక్కడ కుక్కల సబ్జెక్ట్ నుంచి కుక్కల గురించే మాట్లాడదాం. ఈ రోజు పోల కుక్కలు కట్టేస్తున్నాయి కదా, కుక్కలు అన్ని చంపేద్దాం సార్. రైట్, కుక్కలంతా చంపేస్తే ఆ కుక్కలు ఎలకలు తింటాయి, లేదు ఈదిలోనే వ్యర్థ పదార్థాలు ఏమి తింటుంటాయి. ఆ ఎక్కువ సిస్టమ్ ఎలకలు పెరిగిపోతే ఎలకల సమరి ఎలకలను చంపి వీటన్నిటికీ తోడు ఇంకొకటి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, కుక్కలు కూడా వెంటపడేటిని అందరినీ మ్యాక్సిమం వెంటపడవు. మెజారిటీ% ఎవరైతే చిన్న సందుల్లో గల్లీల్లో కూడా బైక్ 100 స్పీడ్లో వెళ్ళే వాళ్ళు వెంబడపడతాయి. కంపల్సరీ వాళ్ళని స్లోగా వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తామని కొంతమంది మీమ్స్ కూడా వస్తున్న పరిస్థితి మనం చూసాం. కుక్కలు దొంగలను పట్టుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. నిజంగానే కుక్కల వలన మనుషులు కూడా చాలా ఉపయోగాలు పొందున్నారు. మిలిటరీ ట్రైనింగ్స్ దగ్గర నుంచి కూడా అన్ని కుక్కల ద్వారానే ఉంటాయి. కానీ వీధి కుక్కలు వేరు, ట్రైనింగ్ కుక్కలు వేరు అని మళ్ళీ అదొక వేరే కాన్సెప్ట్ తీసుకొస్తారంటారా? సార్, ఇప్పుడు మంచి చెడు ప్రతి దాంట్లోనే ఉంటుందండి. నా చిన్నప్పుడు మా అన్నయ్య సైకిల్ దొక్కుతుంటే ఎంట పడితే సైకిల్ మీద పడిపోయాడు. సహజం అది ఈ రోజు ఏదో ఇవాళ ఏదో 2025లోనే కుక్కలు రోడ్డు వెంట పడుతున్నాయి, ఎంట పడుతున్నాయి. ఆ రోజున సమాజంలో బతికి ఈ రోజు బతుకుతారు. వాళ్ళు ఎవరు కుక్కలు చంపేయలేదా, వాళ్ళు ఎవరు పావుని చంపేయలేదా? నీ ఇంటికి వచ్చి కుక్కలు చంపుకో, నీ ఇంట్లోకి ఏ కుక్కలు రాకుండా చూసుకో. నీ ఇంటికి వచ్చి కోర్టు ఇచ్చిన తీర్పులో ఇంకొకటి కూడా ఉంది. ఎవరైతే మీరు వీధిలో ఫుడ్ పెడుతున్నారో వీధి కుక్కలకి, దయచేసి వీధిలో ఫుడ్ పెట్టమాకండి, మీరు మీ ఇంటికి తీసుకెళ్ళండి, కావాలంటే మీ ఇంటికి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టండి అని చెప్పి కోర్టు చెప్తుంది. దీన్ని మీరు సమర్థిస్తారా? వీధిలో ఫుడ్ పెట్టడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? సరే, నా ఇంట్లో కుక్కలు పెంచుకునేటప్పుడు నా ఇంట్లోనే ఉంచుకోవాలి, నేను వీధిలో వదలకూడదు, దానికి సుప్రీంకోర్టు తీర్పు నేను సమర్థిస్తాను సార్. సమాజంలో కుక్కలు ఉన్నాయి, కుక్కలు సమర్థించడానికి కాబట్టి కుక్కలన్నిటిని నా ఇంటికి తీసుకుని పెంచుకోని హక్కు కోర్టుకి లేదు సార్. కోర్టు మధ్య నేను మళ్ళీ చెప్తున్నా, మనుషులు రాసిన రాజ్యాంగం మీద నడుస్తున్న వ్యవస్థలు మనుషులకు అనుకూలంగానే తీర్పులు ఇస్తాయి సహజంగానే. సో మీరేమంటారంటే వీధిలో కుక్కలకి ఫుడ్ పెడతాం మంచిదేనా? అంటే వీధిలో ఉన్న కుక్కలకి ఫుడ్ పెట్టొచ్చా? ఇక్కడ డాక్టర్ గారు ఇందాక మేము మాట్లాడినప్పుడు ఒకటి మాట్లాడారు, అసలు కుక్కలు కరిచేవే వాటికి ఫుడ్ దొరక్కని ఆయన ఒకరు చెప్పారు. అసలు వాటికి తినడానికి తిండి దొరకకపోతే ఈ రకంగా అటాక్ చేస్తున్నాయి అని. ఈ రకంగా నిజంగా వీధి కుక్కలకి నిజంగా ఫుడ్ పెట్టడం కూడా మానేస్తే మరింత రెచ్చిపోయే అవకాశం ఉందంటారా కుక్కలు? సార్, కన్న తల్లిదండ్రులకి, బిడ్డలకే, లేదా తన పక్కన ఉన్న వాళ్ళకి తిండి పెట్టని సమాజం కుక్కలకి ఫుడ్ పెడతాడంటే ఎక్కడ నమ్ముతావు సార్? కుక్కలు తీసుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ పెట్టాలని కోర్టులు ఆర్డర్ చేస్తామంటే ఎవరు పెడతాడు? మనుషులకి ఇవ్వడానికే డబ్బులు లేవు ప్రభుత్వానికి, ప్రజలు కుక్కలు పోషింటాయా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి సార్. నా చిన్నప్పుడు నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాను. అందులో ఒక ముసలైన 70 సంవత్సరాల ముసలైన ఒక 4గురిని పెట్టుకుని కుక్కలకి భోజనం వండి పండగ రోజులు 3 రోజులు కూడా కావులతో ఇంటింటికి తిరిగి రోడ్ల మీద తిరిగి అన్ని కుక్కలకి పిలిచి భోజనం పెట్టి మంచినీళ్ళు ఇచ్చారు. ఒక చిప్పతో నీళ్ళు ఇచ్చి పంచి ఓడండి ఆ ముసలోడు. అతనికి ఆస్తులు కూడా లేవు. అటువంటి వ్యక్తులు అప్పుడు ఉంటారు, ఇప్పుడు ఉంటారు. అటువంటి వ్యక్తిని మనం సమర్థించకపోతే పోయాం, విమర్శించకండి. ఆ కుక్కలకి అన్నం పెట్టేవాళ్ళు కానీ, లేదు కుక్కల కోసం పోరాడే రేణుదేశాయ్ గారు లాంటి వాళ్ళు కానీ మనం ఎలాగా సమర్థించలేం. 4 కుక్కలు తీసుకెళ్ళి అన్నం పెట్టలేం. ఎందుకంటే మనం బతకడమే కష్టంగా ఉంది ఈ సమాజంలో. 4 కుక్కలకు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టగలం? అలాగే కుక్కలు చంపేయడమా? మీరు కుక్కలు భోజనం పెట్టొద్దు, వాటి పురాణాలు అవి పడతాయి, దొరికితే తింటాయి, దేవుడు వాటికి ఏదైనా ఆహారం పెట్టి తింటలేస్తే చేస్తాయి. అది సమాజం ఈ ప్రకృతిలో బతికే అవకాశాన్ని కల్పించండి అంటాను నేను. రైట్ సత్యం గారు, మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడుతారు కానీ కంక్లూడ్ చేద్దరు. కానీ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్. సార్, ఏదైనా కానీ ఒకటే సార్,
గవర్నమెంట్ చేసుకునే ప్రక్రియ ఎట్లా ఉండాలంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేయాలి. వీధి కుక్కల విషయంలో ఏంటంటే నియంత్రణ అనేది ఖచ్చితంగా అవసరమే. అట్లాగని వాటి ప్రాణాలు తీయాలనో లేకపోతే వేరే వేరే విధంగా ఉంచాలనో కాదు. కానీ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళ సంరక్షణలో పెట్టుకోండి. ఏదే నగరపాలక కానీ, గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ వాళ్ళ సంరక్షణలో పెట్టుకొని వాటికి ఫీడింగ్ ఇచ్చుకుంటే బాగుంటది. ఇంకోటి ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ప్రతి సందుకి కూడా ఎవరైతే కుక్కలు మేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి విషయాలు అయితే తెలియాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వం అయితే తీసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే టీకాలు ఖచ్చితంగా వేయించాలి. అండ్ ప్రతి కుక్క కూడా ప్రతి కుక్కల విషయంలో కూడా అంటే ఫీడింగ్ ఇంట్లో ఇచ్చి బయటకు వదులుతున్న ప్రతి వ్యక్తులు కూడా మెడలో వాటికి ఒక లాగిట్ అనేది పెట్టాలి. అంటే ఒక లైసెన్స్ లాంటిది తీసుకొని ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అయితే ఇస్తారండి. అది తీసుకోవాలి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు చేసుకుంటానంటే ఓకే, కానీ రోడ్ల మీద వదులుతానంటే మాత్రం ప్రభుత్వం అయితే చూస్తూ ఊరుకోదు. ఇప్పుడు సుప్రీంకోర్టు అన్న దాని ప్రకారంగా నిన్న రేణుదేశాయ్ గారు అన్నది కూడా ఓన్లీ కుక్కల విషయంలో ఆవిడ అట్లా మాట్లాడడానికి గల కారణాలు ఏంటనేది కూడా చూసుకున్నారు. ఇందాక అక్షరసత్యం గారు చెప్పింది కూడా మీరు విన్నారు. ఎందుకంటే ఒక మానవ ఈ ప్రక్రియలో మనం రాజ్యాంగబద్ధంగా మానవాళికి సంబంధించి ఒక రాజ్యాంగం మనం పెట్టుకున్నాము. కానీ కుక్కలకు పక్షుల విషయాల మీద మనం పశువుల విషయం మీద మన రాజ్యాంగం అయితే అట్లా లేదు. అంటే ఒక కుక్కను చంపితే కేసు లేదు, కానీ ఒక మనిషిని చంపితే కేసు. కానీ అటు మూగజీవాల పట్ల కూడా మనం ప్రత్యేకమైన ప్రేమ చూపించాలి. చివరిగా చెప్పండి లక్ష్మీకాంత్ గారు, ఎవరైతే ఆవిడ కొంచెం మనోవేదంతో నన్ను ట్రోల్ చేశారు, నా పిల్లలకి ఎలా జరగాలని చెప్తున్నారు, నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు కూడా ఏం చెప్తారో చెప్పి మీరు క్లోజ్ చేయండి ప్లీజ్. ఒకటే మాట మాట్లాడుతున్నారు సార్. ఈ అవేర్నెస్ ఎస్ అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేయండి, ఆయన తర్వాత చేస్తారు. సార్ ఇప్పుడు కుక్కల్ని ఈదులో వదలకూడదు అంటే ఇంటి కుక్కల గురించి కాదు సమస్య, ఇక్కడ పెంపుడు కుక్కల గురించి కాదు, ఈదు కుక్కల గురించి. ఈదు కుక్కలు అనేవి ఎవరింట్లో ఇప్పుడు ఈదు కుక్కలు ఎవరి ఇంట్లో పెట్టుకోలేడు. ఎందుకంటే ఆడి బతకడం కష్టంగా ఉన్న సమాజంలో ఆడి పక్క తల్లిదండ్రులకి అన్నం, ఇందాక చెప్పా తల్లిదండ్రులకి అన్నం పెట్టడాన్ని బరువుగా బాధ్యత చేసి బరువుగా ఫీల్ అవుతున్న సమాజంలో కుక్కలకి అన్నం పెట్టమని ఎవడ పెడతాడు? ఈది కుక్కల్ని మీరు పోషించొద్దు. ఎవడన్నా ఉంటే పెడతాడు, లేకపోతే అది నచ్చిన కాదు తింటా, లేకపోతే చస్తాయి. వాళ్ళు ఈ ప్రకృతిలో బతికే హక్కు కుక్కలకి, నక్కలకి, పాములకి, పందులకి, తేళ్లకి ఉంది. వాళ్ళ బతుకు వాళ్ళని బతకనివ్వండి తప్ప మీరు మంది ఇచ్చేసి 50 కుక్కలు 500 కుక్కలు చంపేసి 1000 కుక్కలు చంపేసి లేదా కుక్కలను పట్టుకుని మీరు ఇంట్లో పెట్టండి అని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పు అంటా నేను. రైట్ సత్యం గారు, మూగజీవాల మీద పోరాడే వ్యక్తులకి చేతనైతే సహకరించండి లేదా సపోర్ట్ చేయండి, కానీ విమర్శ చేయకండి అంట. ఎస్ సత్యం గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు, ట్రోలర్స్ నా మీద ట్రోల్ చేస్తున్నారు, నా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు, దయచేసి మాట్లాడకండి అని చెప్పారు. మీరేం చెప్తారు వాళ్ళకి? నేను అదే సార్ నేను చెప్తున్నాను, ట్రోలర్స్ కానీ ఎందుకంటే ఎంత సవా తీసినా కానీ కుక్క పాపం ఒకరే అవుతుంది, కానీ చిన్నగా అవదండి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక రకంగా చెప్పిన మాటలు కూడా నన్ను కూడా ట్రోల్ చేస్తారు. వీడి చేత కాదు కానీ వీడు వచ్చి మాకు సమాజం గురించి, మా వ్యక్తిగత గురించి మాట్లాడుతున్నారు. సో ఏదైనా కానీ వ్యక్తిగత జీవితాల గురించి కానీ వాళ్ళ వ్యక్తిత్వాల గురించి కానీ మనం ప్రశ్నించే హక్కు లేదు. నాకు భావ ప్రకటన స్వేచ్ఛ అనుకుంటే కనుక నేను అదే అంటున్నా సార్. కేరళలో జరిగిన విషయం మీద అతను ఆత్మహత్య చేస్తున్నాడు, అది ట్రోలింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ శిక్షలో బాధ్యులు అవుతారా? అవ్వలేరు కదా. ఎవరికెవరు వ్యక్తిత్వ జీవితాల ప్రకారంగా మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. చెడు జరిగిన వాళ్ళ ఫోటోలు కూడా వాళ్ళ రోజున ఒక బ్లర్రింగ్ కూడా, అంటే వాళ్ళ ఫేస్ కనిపించకుండా ఆ ఫోటోలు డైరెక్ట్ గా వాళ్ళ రోజున సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళని ట్రోల్ చేస్తున్నారంటే మరి వీళ్ళు ఏమనాలి? నేను అందుకనే అన్నా సార్, కుక్క బుద్ధి ఇదంతా ట్రోలర్స్ది. మార్చుకోకపోతే పొద్దున్న
పర్యావరణం వాళ్ళకి అంటే ఒక చట్టం అనేది మనకు ఉంటుంది కదా, చట్టంలో వాళ్ళు అనుభవిస్తారు. సో వ్యక్తిత్వ జీవితంలో Right, sir. కన్నా ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేయాలన్నా కానీ సమాజానికి ఉపయోగపడేటట్టుగా కానీ ఏదైనా చేస్తే సోషల్ మీడియాని బాగుంటుందని నా ఉద్దేశం సార్. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి. అదేవిధంగా హేమంత్ గారు, డాక్టర్ హేమంత్ గారు ధన్యవాదాలండి. అక్షర సత్యం గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా నటి సోషల్ సర్వీస్ ఉమెన్ రేణు దేశాయ్ పెద్దగా పరిచయం మనం చేయాల్సిన అవసరం లేదు. ఆవిడ గురించి సినీ నటి రేణు దేశాయ్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిన్న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కలను చంపడం చాలా దుర్మార్గమని రేణు ఫైర్ అయ్యారు. దీంతో కొంతమంది ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలు, సోషల్ మీడియా ట్రోలింగ్పై తీవ్రంగా స్పందించారు. రేణు తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, రాజకీయాలకు పూర్తిగా తాను దూరంగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ వస్తే మీకు చెప్పే వస్తానని చెప్పారు. ఇక కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా అకౌంట్లు ఇష్టం వచ్చినట్లుగా తమ్నైల్స్ పెట్టి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె అలాగే తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదంటూ ఆమె మండిపడ్డారు. ఇదిలా ఉండగా తాను మనుషుల ప్రాణాలతో పాటు జంతువుల ప్రాణాల కోసం కూడా పోరాడుతున్నానని రేణు అన్నారు. కుక్కల విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే జిహెచ్ఎంసీకి కాల్ చేయండి, లేదంటే తనకు చెప్పండి, తానే తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తారని రేణు అయితే చెప్పడం అయితే జరిగింది. టోటల్గా ఈ సినారియో మొత్తం మీద రేణు దేశాయ్ మాట్లాడిన మాటల్ని మరి కొంతమంది సమర్థిస్తూనే మరి రెండు వైపుల నుంచి కూడా ఉంది. ఆవిడ ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా ఉండొచ్చు, కానీ మరి ఒక కుక్క కరిచిందని కుక్కలను చంపేయటం కాదు. ఈ చట్టం కూడా వాటిని చంపేమని చెప్పలేదు, సుప్రీంకోర్టు కూడా చంపేమని చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ కుక్కల యొక్క సమస్యను గురించి వ్యాక్సినేషన్ చేయటమా, కుక్కల మీద సమస్యను ప్రజలకి ప్రాబ్లం లేకుండా చేయాల్సిన పరిస్థితి చూసుకోవాలి. అదే సమయంలో కుక్కల్ని చంపడం కూడా కరెక్ట్ కాదని కూడా చట్టాలు అయితే చెప్తున్నాయి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో మరి వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.